హాయ్. ఎవరు ఎవరిపై దాడి చేశారు? ఏ దేశానికి సైనిక బలం ఎంత ఉంది? ఎవరి ఆయుధ సంపత్తి ఎంత? ఎవరి వ్యూహం ఫలించింది? రెండు దేశాల మధ్య యుద్ధం మొదలవగానే ఇలాంటి వాటి గురించే చర్చంతా. ఎవరి నోట విన్నా యుద్ధం గురించి చర్చలు ఉద్వేగంగా సాగుతూ ఉంటాయి. కానీ యుద్ధం మిగిల్చిన విషాదాలు ప్రపంచానికి పట్టవు. ఓ దేశం ఆర్థికంగా చితికిపోతున్నా సరే అమెరికా లాంటి అగ్రదేశాలు బాంబుల మోత మోగిస్తూనే ఉంటాయి. ఇరాన్ కూడా ఇప్పుడు ఇదే తరహా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఎంతో సుసంపన్నమైన ఇరాన్ ఇప్పుడు ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుకుంది. ప్రజల జీవనం ఊహించని దానికంటే కఠినంగా మారింది. ఈ పాపం ఎవరిది? రాజకీయ ఆంక్షలు, యుద్ధ వాతావరణం, మౌలిక సదుపాయాల లేమి, ఇస్లామిక్ రాజ్యం చేతగానితనం, ఇలా కారణాలు ఏమైతేనేం ఇరాన్లో సామాన్యుల జీవితాలు తలకిందులవుతున్నాయి. ఒక సాధారణ కుటుంబం పూట గడవడానికే తీవ్రంగా పోరాడాల్సిన దుస్థితి నెలకొంది. ఇరాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం కేవలం గత 12 నెలల్లోనే నిత్యావసర వస్తువుల ధరలు సగటున 60% పెరిగాయి. అదే సమయంలో ఆహార పదార్థాల ధరలు ఏకంగా రెట్టింపయ్యాయి. ఒక సగటు ఇరాన్ కుటుంబం ఆహారం కోసం చేసే ఖర్చు 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే 8 రెట్లు, 2016తో పోలిస్తే 30 రెట్లు పెరిగిందంటే ఇరాన్ ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. మే 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు ఒప్పందాన్ని సాకుగా చూపి ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి ఓపెన్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే ఇరాన్ రియాల్ విలువ 95% పైగా పతనమైంది. రియాల్ విలువ క్షీణించడంతో ప్రజలు భగ్గుమన్నారు. గతేడాది డిసెంబర్లో టెహ్రాన్లో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రియాల్ విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెరుగుదలకు పగ్గాలు లేకుండా పోయాయి. కేవలం 2 నెలల క్రితం కిలో బీఫ్ ధర 7 మిలియన్ రియాల్స్ ఉంటే ఇప్పుడు అది 19 మిలియన్ రియాల్స్కు చేరుకుంది. కిలో బియ్యం 1.7 మిలియన్ రియాల్స్ నుంచి 3.8 మిలియన్లకు పెరిగిపోయింది. మాంసం ధరలు భారీగా పెరగడంతో ఇరాన్ ప్రజల భోజన పళ్ళెం నుంచి రెడ్ మీట్ మాయమై దాని స్థానంలో చికెన్, చీజ్, బీన్స్ లాంటి చౌకైన ప్రత్యామ్నాయాలు వచ్చి చేరాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ డేటా ప్రకారం 2004-05లో ఒక కుటుంబం సగటున 64 కిలోల బీఫ్ గొర్రె మాంసం వినియోగిస్తే 2024-25 నాటికి అది సగానికి అంటే 32 కిలోలకు పడిపోయింది. పెరిగిన ధరలకు తోడు ప్రజల ఆదాయ మార్గాలు కూడా మూసుకుపోతున్నాయి. నెలకు 2 సార్లు బయట భోజనానికి వెళ్లే కుటుంబం ఇప్పుడు అద్దె కట్టడం కోసం ఆ డబ్బును ఆదా చేసుకోవాల్సి వస్తుంది. అప్పులు తీర్చడానికి, ఇంటి అద్దె చెల్లించడానికి కార్లను అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చారు ఇరాన్ ప్రజలు. రోజువారీ ఖర్చులకే డబ్బులు లేకపోవడంతో ప్రజలు విలాసాలకు పూర్తిగా దూరమయ్యారు. కరెన్సీ పతనం వల్ల స్థిర ఆదాయం ఉన్న వారి కొనుగోలు శక్తి కూడా పూర్తిగా ఆవిరైపోతుంది. 10 ఏళ్ల క్రితం సులభంగా కొత్త కారు కొనుగోలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఇరాన్ కుటుంబాలు సెకండ్ హ్యాండ్ కారును కూడా అప్గ్రేడ్ చేసుకోలేకపోతున్నారు. గత 20 ఏళ్లలో ఇరాన్ ప్రజల సగటు వార్షిక కుటుంబ వ్యయం పట్టణాల్లో పావు వంతు, గ్రామాల్లో సగానికి పడిపోయింది. అంటే 20 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు ఇరానియన్లు మరింత పేదరికంలో కూరుకుపోయారు. ఆర్థిక కష్టాలకు తోడు యుద్ధం కూడా ఇరాన్ను వెంటాడుతోంది. గతేడాది జూన్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం, అమెరికా వైమానిక దాడుల తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో పడిపోయింది. పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో పెట్టుబడిదారులు వ్యాపారాలను విస్తరించడం మానేసి తమ పెట్టుబడులను విదేశీ కరెన్సీ, బంగారం రూపంలో మళ్లిస్తున్నారు. దీనికి తోడు ఇరాన్లో కరెంటు, వంట గ్యాస్, నీటి కొరత తీవ్రంగా ఉంది. చలికాలంలో ఫ్యాక్టరీలకు గ్యాస్ సరఫరా, వేసవిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇళ్లలో కూడా తరచుగా విద్యుత్తు, నీటి కోతలు ఉంటున్నాయి. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఖమేనీని అంతం చేయడం కోసం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై మొదలుపెట్టిన యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇప్పటికే ఇరాన్లో ధనవంతులు పేదలుగా మారుతున్నారు. పేదలు పొట్టకూటి కోసం రోడ్డున పడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇరాన్ పెను సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది.